అసలు జగన్మోహన్ రెడ్డి మైనారిటీలను వెన్నుపోటు పొడుస్తా ఉన్నాడు, రెండు నాలుకల ధోరణితో వెళ్తా ఉన్నాడు అని చెప్పి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరోపణలు. అసలు ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చుంటది? ఆయన కేవలము ఆయనకి అరెస్ట్ చేస్తారేమనే ఉద్దేశంతోనే ఒక చెయ్యి ఇటెత్తాడు, ఒక చెయ్యి ఇటెత్తాడు. ఏ పార్టీలైనా ఒకటే, మీకు తెలుగుదేశం అయినా ఒకటే, వైఎస్ఆర్సీపీ అయినా ఒకటే, జనసేన అయినా ఒకటే. ఇదే కేవలం తెలుగుదేశం పార్టీ ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా కనుక పార్లమెంట్లో ఓటింగ్ చేసినట్లయితే ఈరోజు ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశమే ఉండేది కాదు. నా ముస్లిం సోదరులకి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం నేను అవసరమైతే మీకు ఎదురు తిరుగుతాను అని చెప్పినటువంటి గొప్ప నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఇక్కడ ఎట్టి పరిస్థితులు ఎవరికి ఏమి ఇబ్బంది జరగలేదు. ఇండియాకి చాలా స్పష్టమైన ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళకి వేరే పార్టీకి సంబంధించిన ఓట్లు అవసరం లేదు. ఓట్లు అవసరం లేనప్పుడు వీళ్ళకి కూడా వేయాల్సిన పని లేదు. ఒకటి మాట్లాడి ఇంకోటి వేస్తారనేది సమాజం నమ్మే పరిస్థితులు అయితే లేదు. మీరేమో దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఏమో హిందువులు తప్పనిచ్చి వేరే వాళ్ళు ఉండకూడదని చెప్పి చెప్తున్నారు ఈ మనువాదులు. మరి అలాంటప్పుడు వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ని ఎలా వేస్తారనేది ఒక అభ్యర్థన. సార్, గత 2 రోజులుగా చూస్తా ఉన్నాం ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి పార్లమెంట్లో వచ్చిన అమెండ్మెంట్, దీనిపైన చేస్తా ఉన్నటువంటి సవరణలు కానీ, దీనిపైన అన్ని పార్టీల మద్దతు కానీ చూస్తే కొంత ముస్లిం సమాజం అంతా కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్న పాయింట్ చూస్తాం. ఇదన్నీ పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డి మైనారిటీలను వెన్నుపోటు పొడుస్తా ఉన్నాడు, రెండు నాలుకల ధోరణితో వెళ్తా ఉన్నాడు అని చెప్పి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరోపణలు. అసలు ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చుంటది? జగన్మోహన్ రెడ్డి అనే అతనికి ఈ వక్ఫ్ బోర్డు గురించే తెలియనటువంటి విషయం నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఆయన కేవలము ఆయనకి అరెస్ట్ చేస్తారేమనే ఉద్దేశంతోనే ఒక చెయ్యి ఇటెత్తాడు, ఒక చెయ్యి ఇటెత్తాడు. ఎందుకంటే రాజ్యసభలో ఎత్తిన మనిషి మరి లోక్సభలో ఎందుకు ఎత్తలేదే అంటే మళ్ళీ అతనికి భయం అనేది లోపల ఉన్నది. కాబట్టి వాళ్ళ ముందుగా రాజ్యసభలో చేయి ఎత్తడం అనేది వాళ్ళు మనం చూసాం. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అనే అతనికి ఈ వక్ఫ్ బోర్డు విషయాలు సరిగ్గా తెలియదు. ఎవరన్నా చెప్తే తప్ప అతనికి తెలియదు. ఇవాళ ఈ వక్ఫ్ బోర్డు బిల్లు అనేది పెట్టడం అనేది చాలా మంది నిరుపేదలైనటువంటి ముస్లిం సోదరులకు చాలా ఉపయోగకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నాకు తెలిసి నాకు 72 సంవత్సరాలు అయినా కూడా ఎప్పుడు కూడా ఈ వక్ఫ్ బోర్డు ద్వారా బెనిఫిట్ అనేది నేను ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు పొందలేదు. మరి ఇవాళ వక్ఫ్ బోర్డు బెనిఫిట్ పొందాలి అంటే అందరికి ఉపయోగేటట్టుగా ఉండాలి. తర్వాత ఎవరైతే ఈ వక్ఫ్ బోర్డులో నిర్వహిస్తూ ఉంటారో వారందరూ కూడా ఇస్లాం ధర్మం ప్రకారం ఉన్నటువంటి ముస్లింస్ మాత్రమే దానిలో నాయకత్వం వహించడానికి అవకాశం కల్పించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతిలో మమ్మల్ని ఎవరు తీసుకోరు కదా, అట్లాగే క్రిస్టియన్స్ ఎవరు తీసుకోరు కదా. క్రిస్టియన్ సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి, క్రిస్టియన్ సంస్థల్లో ఇతరులను ఎట్లా తీసుకోరో అట్లాగే ఈ యొక్క వక్ఫ్ బోర్డులో కూడా ముస్లిం సోదరులను మాత్రమే తీసుకొని ఎవరైతే కంప్లీట్ గా పేదవాళ్ళు ఉన్నారో వారికి సహాయం చేయమని ఆ రోజు వారు భూములన్నింటినీ కూడా ఇవ్వటం జరిగింది. ఆ భూములన్నీ కూడా అన్యక్రాంతం అయిపోయినాయి. ప్రతిదీ కూడా ఎవరైతే ఒక్కసారి అందులో అప్పుడున్న బిల్లు కూడా సవరణ చేసుకున్నారు. ఎట్లా అంటే ఒకసారి వక్ఫ్ బోర్డు అని తెలిసిన తర్వాత వాళ్ళకి వారసత్వం వెళ్ళాలంట. వారసత్వం వెళ్ళడం ఏంటంటే అందరి సొమ్ము అయితే వాళ్ళకే వారసత్వం వెళ్ళడం అనేది ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇవాళ వాళ్ళు వారసత్వం అనేది లేకుండా అందరికీ ఇప్పుడు విద్య అప్పుడు ఇవాళ వెనకబడిపోయింది ఎవరంటే మా భారతదేశంలో ఎస్సీల కంటే కూడా ఎస్టీల కంటే కూడా వెనకబడిపోయింది వాళ్ళు ఎవరంటే మైనారిటీ సోదరులు. ఎందుకు వెనకబడ్డారు అంటే అది కేవలం చదువు లేకపోవటం వల్ల. చదువులు ఎప్పుడైతే లేదో మరి చిన్న చిన్న వృత్తులు చేసుకోవటం వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా వస్తా ఉన్నాయి. ఆరోగ్య సమస్యల కోసం మరి హాస్పిటల్కి వెళ్తే మరి వాళ్ళు ఆర్థికంగా మైనస్ లోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎంత ప్రభుత్వం ఆదుకున్నా కూడా మరి వాళ్ళ మైనారిటీ సోదరులు ఈ భారతదేశానికి మరి ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. వీళ్ళు కనుక అభివృద్ధి చెందితే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆనాడు ఇచ్చినటువంటి ఈ యొక్క వక్ఫ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేసి పేద ముస్లింల కోసం, పేద ముస్లిం విద్యార్థుల కోసం వారికి ఆర్థికంగా సపోర్ట్ చేసేదానికి ఉపయోగించేటువంటి అవకాశం కల్పించారు. కాబట్టి దాన్ని ఆ దిశగా మనకి ఏం కావాలో ఈ దీనిలో సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఊరికి వక్ఫ్ బిల్లు వద్దు అని ఊరికనే అందరూ అరుస్తున్నాం కాబట్టి మేము కూడా అరుస్తామంటే అది కరెక్ట్ కాదు. ఎవరో ఒకరిద్దరు రాజీనామా చేశారంటే అవన్నీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి. దానికి మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, మీరు మిగతా వాళ్ళు ఎట్లా ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ మరి మా
సోదరులు ఉన్నారు. క్రిస్టియానిటీ తీసుకున్నటువంటి వాళ్ళకి ఎన్నో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి సంస్థలు ఉన్నాయి, ఈ స్థలాలు ఉన్నాయి, అట్లాగే షాపులు ఉన్నాయి, రకరకాల వాళ్ళకి కూడా మన వక్ఫ్ బోర్డు లాంటి స్థలాలే ఉన్నాయి. వాళ్ళంతా ఎంత హాయిగా అంత చక్కగా పంచుకొని చక్కగా ఉంటున్నారు. అట్లాగే ఇస్లాం ధర్మం ప్రకారం మన అందరినీ కూడా అదే రకంగా అందరం కూడా ఉపయోగపడేటట్టుగా చేయటం అనేది మంచిది. దానిలో మనం ఏం చేయాలంటే సవరణ చేసేదానికి ప్రయత్నం చేయాలి. మనకు ఏ రకంగా అయితే మనకు లాభం ఉంటుంది, ఆ బిల్లులోని లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి బేరీజ్ చేసుకుని మాకు ఇది కావాలంటే ఇది కావాలి, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం అప్పీల్ చేసుకోవచ్చు. ఎందుకంటే చట్టం చేసేంత మాత్రం అయిపోదు కాబట్టి సవరణ చేసుకునే దానికి కూడా అవకాశం కల్పిస్తారు. కాబట్టి ఏదైనా లోపాలు ఉన్నా కూడా సరి చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాలని మనం సరి చేసుకుని చక్కగా ఆ బిల్లుని ఉపయోగించుకొని ఎవరైతే పేద ముస్లిమ్స్ ఉన్నారో వారందరూ కూడా ఆర్థికంగా మరి సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది వాళ్ళని చెప్పేసి మరి మన టీవీ ద్వారా అందరికి ప్రజలందరూ కూడా విన్నవించుకుంటూ మరి సెలవు తీసుకుంటా ఉన్నారు. జై హింద్. ప్రధానంగా సార్ అంటే అసలు ఈ వక్ఫ్ బోర్డులో మెయిన్గా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు, లోక్సభలోనేమో నేను వ్యతిరేకం, నేను ముస్లింలకి సపోర్ట్ అని చెప్తూ రాజ్యసభకి వెళ్ళేసరికి దానికి అంటే ఏదో దొడ్డిదారిని వెళ్ళి ఓట్లు వేసి ఆ పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులందరూ కూడా దొడ్డిదారిని వెళ్ళి ఓట్లు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా పైకి విప్ మాత్రం రాజ్యసభలో ఎంపీలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వాదనలు చూసాం మనం. అంటే ఎందుకు అంటే ముస్లింస్ని ఎందుకు ఈ విధంగా వెన్నుపోటు పొడిచేటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు? జగన్మోహన్ రెడ్డి అనే అతను మతం పైన కులం పైన వచ్చినటువంటి ఒక నాయకుడు. ఆయన మతాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే తెలుసు ఆయన బాగా. ఇప్పుడు ఎందుకంటే ముస్లిం సోదరులని క్రిస్టియన్ సోదరులే వాళ్ళ ఆయన నాకు 40% వచ్చింది అనుకుంటున్నాడు. కేవలం ఆయన వాళ్ళ నాన్నగారు ఆ రోజు చేసినటువంటి 4% రిజర్వేషన్ చూసి ముస్లిం సోదరులందరూ కూడా ఉన్నారు. అలాగే మన క్రిస్టియన్ సోదరులు కూడా మరి ఆయన క్రిస్టియానిటీకి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆయన మనకి ఏదైనా మేలు చేస్తాడు అనే ఉద్దేశంతో ఆ రోజు నీకు ఓట్లేయడం జరిగింది తప్ప నువ్వేం చేయవు. కేవలం నీ సొంతం నీ లాభం కోసం నిన్ను అరెస్ట్ చేయకుండా ఉండే దానికోసం నువ్వు పబ్బం గడుపుకుంటాం పోతామే. కేవలం ఇదంతా నాటకం. కాబట్టి మీరు ఆ రకంగా లోక్సభలో ఒకలాగా రాజ్యసభలో ఒకలాగా చేయటం అనేది చాలా భయంకరమైన విషయం. ఇదంతా కూడా ముస్లిం సోదరులంతా గ్రహించాలి. అలాంటి పార్టీని మీరు భుజాలు మోస్తా ఉన్నారు ఇవాళ. అలాంటి వాళ్ళందరూ కూడా తెలుసుకొని మరి ముందుకు రావాలి. నేను చెప్పినట్టుగా దానిలో ఏమైనా తప్పులుంటే సవరణ చేసుకుందాం. సవరణ చేసుకుంటే వల్ల మనందరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దీనిపైన తెలుగుదేశం పార్టీ మైనార్టీల మొత్తాన్ని అణచివేస్తా ఉంది, మైనార్టీల మనోగతిని అణచివేస్తా ఉంది, మైనార్టీలకు భవిష్యత్తు లేకుండా చేస్తా ఉంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ కమ్ముకుమ్మడిగా వచ్చి పెట్టినటువంటి బిల్లుకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చి ముస్లిం మైనారిటీ భవిష్యత్తుని తొక్కేస్తుందని చెప్పి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పైన వస్తున్నటువంటి ఆరోపణలు. నాకైతే తెలిసి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎటువంటి ఇబ్బంది ఇప్పటి వరకు కూడా జరగలేదు. మరి మాకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి ఎలక్షన్ ముందే హామీ ఇచ్చారు. ఆ రోజే చెప్పారు ఏమని, ముస్లింలకి ఏదైనా సరే చట్ట ప్రకారం ఏదో అన్యాయం జరిగితే నేను ముందు ఉంటాను అని చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ 4% రిజర్వేషన్ పోకుండా ఉందంటే చంద్రబాబు నాయుడు వల్లే ఉంది. మరి మీరు చెప్పినట్టుగా బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మరి వాళ్ళు అనుకుంటే చేయొచ్చుగా. మీరు ఒకటే గమనించండి, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు మేము వస్తే రిజర్వేషన్ తీసేస్తామని చెప్పడం అక్కడ చెప్పారు. ఆంధ్రాలో ఏం చెప్పారా? మరి మోడీ గారు ఇక్కడ మనకు మీటింగ్లు చెప్పాడు, మరి ఆయన హోమ్ మినిస్టర్ గారు మీటింగ్లు చెప్పాడు, వాళ్ళ జాతీయ అధ్యక్షుడు చెప్పాడు. కానీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చెప్పలేదే. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొట్టమొదటి ముందుగా కండిషన్ ఆయన ఏమని, ముస్లిం సోదరులకి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం నేను అవసరమైతే మీకు ఎదురు తిరుగుతాను అని చెప్పినటువంటి గొప్ప నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఇక్కడ ఎట్టి పరిస్థితులు ఎవరికి ఏమి ఇబ్బంది జరగలేదు. కేవలం వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి మా వాళ్ళు చెప్పటమే కానీ దానిలో ఉన్నటువంటి నిజాయితీ ఏంటి అనేది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మనం కేవలం దుండపోతే ఏంటంటే దోణ కట్టేయమని చెప్పకూడదు. దానిలో ఎందుకు అసలు దుండపోతే ఏంటి యంత్రం ఏంటి అనేది ఆలోచించాలి. అట్లాగే మనం కూడా ఈ యొక్క బిల్లులో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, మరి ఎంతమంది దీనిలో లాభం పొందుతున్నారు, ఎంతమంది నష్టం పొందుతున్నారు, వాళ్ళకి నష్టం జరిగేటువంటి వాళ్ళకి ఎలా లాభం చేయాలనేటువంటి దానికి ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ ద్వారా మరి అందరికీ పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే, బషీర్ గారు, గత కొన్ని రోజులుగా చూస్తే ఏదైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ బోర్డు సవరణకు సంబంధించి పెట్టినటువంటి బిల్లు, దానిపైన వచ్చినటువంటి ఆమోదం కానీ దానిపైన రాష్ట్రం అంతా కూడా చర్చాంశంగా మారినటువంటి అంశం. ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అటు తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ప్రత్యక్ష మద్దతు తెలిపినప్పటికీ కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే 2 నాలుకల దూరంతో వెళ్తా ఉన్నాడు, వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడు ముస్లింస్ అనే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ వక్ఫ్ బోర్డుకి వైసీపీ మద్దతు ఇస్తుంది అనుకుంటున్నారా, వ్యతిరేకిస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు వాస్తవంగా చూస్తే ఈ వక్ఫ్ చట్టాన్ని కొత్తదాన్ని తయారు చేయడాన్ని కేవలం రాష్ట్రమే కాక దేశం మొత్తం దీన్ని వ్యతిరేకించారు. ముస్లింల ఓట్లను దొంగలించి గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ, పావలా కళ్యాణ్ జనసేన పార్టీ, దేశద్రోహ బీజేపీకి
మద్దతు ప్రకటించి లోక్సభలో రాజ్యసభలో కూడా ఓటింగ్ వేసిన విషయాన్ని కూడా మనం గమనిస్తాం. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే జగన్ రెడ్డి గారు లోక్సభలో ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేశారు, రాజ్యసభకు వచ్చేటప్పటికి అనుకూలంగా ఓటు వేశారు. ఇది ఒక విధంగా ముస్లిం సమాజం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచారని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాటకి ఏ విధంగా కట్టుబడి ఉంటారో, ఏదైనా మాట చెప్తే దాన్ని ఎలా అమలుపరుస్తారో దానికి పూర్తిగా విరుద్ధంగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార సరళి ఉంది. దాన్ని మేము ముస్లిం లీగ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన నుంచి అటువంటి వ్యవహారాన్నే మనం ఎక్స్పెక్ట్ చేయగలం మనం. ఎందుకంటే ఆయన తల్లికి వెన్నుపోటు పొడిచాడు, చెల్లికి వెన్నుపోటు పొడిచాడు, మేనల్లుడికి మేన కోడలకు కూడా వెన్నుపోటు పొడిచాడు. కాబట్టి ఆ సరళిని కొనసాగిస్తూ ఇక్కడ ముస్లింలకు కూడా వెన్నుపోటు పొడిచాడని చెప్పి ముస్లిం లీగ్ పార్టీగా మేము భావిస్తూ దాన్ని ఖండిస్తున్నాం. వాస్తవంగా లోక్సభలో తగినంత మెజారిటీ ఎన్డీఏ కూటమికి ఉంది కాబట్టి అక్కడ వచ్చేసేటప్పటికి ఒక డ్రమటికల్గా ముస్లింలను ఒక పక్కదోవ పట్టిద్దాం అనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఓటు వేశాడు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీలు. ఇటు రాజ్యసభకు వచ్చేటప్పటికి వీళ్ళు లెటర్ ఇవ్వడం, విప్ని జారీ చేయడమేమో వ్యతిరేకంగా చేయమని జారీ చేశారు, అక్కడ వాస్తవంగా వచ్చేటప్పటికి అనుకూలంగా చేశారు. అంటే వీరు మర్చిపోయింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు వ్యతిరేకంగా ఓటు వేశారు, ఎవరు అనుకూలంగా ఓటు వేశారన్న సంగతి బయటకు రాదు. కాబట్టి మనం లెటర్ ఇచ్చాం కాబట్టి ముస్లింలను మభ్యపెట్టొచ్చు అనే ఉద్దేశంతో చేశాడు. ఇది పూర్తిగా విఫలం చెందింది. అయితే తెలుగుదేశం నాయకులు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, వీళ్ళేవి శుద్ధపూసలు కాదు. వీళ్ళు కూడా ముస్లింలకు వెన్నుపోటు పొడిచారు. మా ఉద్దేశంలో ముస్లిం లీగ్ పార్టీగా మేమేం అర్థం చేసుకున్నామంటే ముస్లింలను రాజకీయంగా, సామాజికంగా, మతపరంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అణిచివేయడం కోసం గాను ఏ పార్టీలైనా ఒకటే, మీకు తెలుగుదేశం అయినా ఒకటే, వైఎస్ఆర్సీపీ అయినా ఒకటే, జనసేన అయినా ఒకటే, వీరి ముగ్గురి మధ్య ఒక రహస్య చీకటి ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం ఏంటంటే వీరు బీజేపీ RSS తో కలిసి పనిచేసి ముస్లింలను సమూలంగా తుడిచిపెట్టాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మటుకు ముస్లింలను మభ్యపెట్టి ముస్లిం ఓట్లని దొంగలిస్తున్న విషయం ముస్లింలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. వాస్తవంగా చూస్తే అసలు ఈ ఒక యాక్ట్ని చేయాల్సిన అవసరమే లేదు. కొన్ని ఒక యాక్ట్ చేస్తున్నప్పుడు ఈ యాక్ట్ వల్ల ఎవరైతే ఎవరిని ఉద్దేశించి ఈ యాక్ట్ చేశారో వారిని కన్సల్టేషన్ చేయలేదు. అసలు ఒక్కంటే ఏంటి? ఒక్కంటే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఏ విధంగా ఉంటాయో ముస్లింలకు సంబంధించిన స్కాలర్షిప్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి ఆదుకోవడం కోసం ఏర్పాటు మంది మహానుభావులు ఇచ్చిన దానాన్ని వక్ఫ్. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం వక్ఫ్ భూముల్లో 48% వక్ఫ్ భూములు ముస్లిమేతరుల కబ్జాలో ఉన్నాయి. దాని మీద ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్య తీసుకోలేదు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి అందులో నుంచి మేము ఒక ఉత్తర్వుని, హైకోర్టు ఉత్తర్వు ఇచ్చినా సరే దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచలేని పరిస్థితి. ఇలా ముస్లింలకు సంబంధించిన మతపరమైన సంస్థలు నడపడం కోసం ఉండేటువంటి ఈ యాక్ట్ని ఇందులో అమెండ్మెంట్ చేయడం ద్వారా, సవరణ చేయడం ద్వారా ముస్లిమేతరులకు కూడా ఇందులో భాగాన్ని కల్పించారు. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన ఏమైనా ఒక ఆస్తి ఉందంటే, ఒక షాప్ ఉందంటే ఆ షాపుని హిందూయేతరులకు కనీసం అద్దెకి ఇవ్వడానికి కూడా లేదు. కానీ వక్ఫ్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి అందులో ముస్లింలే కాక ఎవరైనా సరే, భారతీయులు ఎవరైనా సరే అద్దెకి, లీజుకి తీసుకునే అవకాశం ఉంది. మీరేమో దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఏమో హిందువులు తప్పనిచ్చి వేరే వాళ్ళు ఉండకూడదని చెప్పి చెప్తున్నారు ఈ మనువాదులు. మరి అలాంటప్పుడు వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ని ఎలా వేస్తారనేది ఒక అభ్యంతరం. ఇంకొక అభ్యంతరం ఏంటంటే ఎవరైనా వక్ఫ్, నేను ఈ భూమిని ఈ మసీదుకో లేకుంటే ఈ ఖబరస్థాన్కో లేదా ఈ మదర్సాకో ఇస్తున్నానని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి ఈయన ప్రాపర్టీకి సంబంధించి ప్రభుత్వం కనుక ఈ ప్రాపర్టీ నాది అని చెప్పి కలెక్టర్ కనుక ప్రకటిస్తే ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అప్పీల్ చేయాలంట. అని అయితే గత కొన్ని రోజులుగా వక్ఫ్ బోర్డుకి సంబంధించి పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం కానీ, దాని సవరణకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం కానీ, దానికి ఇక్కడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక పక్కనేమో సపోర్ట్ చేస్తున్నామని చెప్తూ ఒక పక్కనేమో వ్యతిరేకిస్తుందని చెప్పి ఒక వాదన వినిపిస్తా ఉంది తెలుగుదేశం పార్టీ. ప్రధానంగా అసలు వైఎస్ఆర్సీపీ దీనికి వ్యతిరేకమా, అనుకూలమా? ఇప్పుడు వాదనాన్ని మీరే చెప్తున్నారు అంటే క్లారిటీ లేదు కదా.
కదా మీ ప్రశ్నలో కూడా. రెండోది వాళ్ళు చాలా స్పష్టంగా పార్లమెంట్లో మిథున్ రెడ్డి గారు, తర్వాత రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక చట్ట సవరణ బిల్లుకు మేము వ్యతిరేకం, మా పార్టీ అనేది వ్యతిరేకంగా ఉంది అనేది. ఇప్పుడు ఏదైతే ఆంధ్రజ్యోతి కథనాల్లో కానీ లేకపోతే ఏబిఎన్ న్యూస్ ఛానల్లో కానీ చాలా స్పష్టంగా వేయడం జరిగింది. ఏమని? రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఓటేసింది, అనుకూలం వ్యతిరేకం అని రెండు పార్టీలు పెట్టేసి చాలా క్లారిటీ గేయడం జరిగింది. టీడీపీ ఇవన్నీ ఇటు చేసి ఇటు పక్కన చెవుడికి వైఎస్ఆర్సీపీ, ఏఎండిఎంకే ఇలా పార్టీలన్నీ వేయడం జరిగింది. మరి ఏబిఎన్లో వచ్చిన కథనాలు నమ్మంటారా, లేకపోతే ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి వాదనల్ని నమ్మంటారా? ఇప్పుడు ఏదైతే ఓటింగ్ లోపల జరిగింది, ఓటింగ్ వేసాం లేదని అతను వచ్చి చెప్పాల్సిందే. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ రాజ్యసభలో ఎన్డీఏకి చాలా స్పష్టమైన ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళకి వేరే పార్టీకి సంబంధించిన ఓట్లు అవసరం లేదు. ఓట్లు అవసరం లేనప్పుడు వీళ్ళకి కూడా వేయాల్సిన పని లేదు. ఆల్రెడీ కూడా వాళ్ళు మాట్లాడి ఇంకోటి వేస్తారనేది సమాజం నమ్మే పరిస్థితులు అయితే లేదు. అంటే కేవలం వైసీపీ ఏదైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో లేదంటే రాజ్యసభ సభ్యులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మాటలకు మాత్రమే వ్యతిరేకం అని చెప్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన కేసుల నుంచి తప్పించుకునేందుకు పరోక్షంగా ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేశాడు. ప్రధానంగా బీజేపీ వాదనకి మద్దతు ఇచ్చారని వాదన బలంగా ఉంది. మీరు అన్ని వాదనలే అంటున్నారు. వాదన ఒకటి ఉండిద్ది, ఆధారం ఒకటి ఉండిద్ది. ఇప్పుడు గెలవడం ఒక ఆధారం, ఓడడం ఒక ఆధారం. లేదు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు. దానికి ఏదో 30 కోట్లు ఏదో అవినీతి జరిగింది, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. సిఐడి వాళ్ళు కేసు బుక్ చేశారు, పంపించారు. దీనికి ఆధారం ఏముంది? ఏదైనా మీరు వాదన అంటున్నారు తప్ప ఆధారం చూపేట్లా. ఇప్పుడు ఏదైతే టీడీపీ చెప్తా ఉంది అసెంబ్లీలో ఒక, పార్లమెంట్లో ఒకలాగా, రాజ్యసభలో ఒకలాగా చేశారని, ఆధారం ఏమిటి? రాజ్యసభ ఏమన్నా లిస్ట్ బయటకి ఇచ్చిందా? వీళ్ళు ఓటింగ్లో ఇది చేశారు, వీళ్ళు ఓటింగ్లో ఇది చేశారని? లేదు కదా. ఇక్కడ చాలా క్లారిటీగా కనపడుతుంది. వాడు వ్యతిరేకంగా మాట్లాడింది మనం విన్నాం, వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడింది మనం విన్నాం. మరి ఓటింగ్లో లోపలికి వెళ్ళి చేసింది పోనీ రాజ్యసభలో వీళ్ళ ఎంపీలు వేయడం వలన ఎన్డీఏ కూటమికి ఈ బిల్లు పాస్ చేయడంలో ఏదన్నా లబ్ధి జరిగేది లేదు కదా. ఇదే కేవలం తెలుగుదేశం పార్టీ ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా కనుక పార్లమెంట్లో ఓటింగ్ చేసినట్లయితే ఈరోజు ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశమే ఉండేది కాదు. ఇక్కడ పూర్తిగా మనకు కనబడతా ఉన్నది ఒకటే భయ్. ఇక్కడ వైఎస్ఆర్సీపీయా టీడీపీ అనేది కాదు, ముస్లింలకి ఇద్దరే. గతంలో ఎన్ఆర్సీకి, సిఏఏకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఇప్పుడు ఒక చట్ట సవరణ బిల్లుకి ఇచ్చారు. అక్కడ వాళ్ళకి ముస్లింలు అవసరం లేదు, ఇక్కడ వీళ్ళకి ముస్లింలు అవసరం లేదు. సిఐకి, ఎన్ఆర్సీకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది కదా. ఎక్కడ ఇచ్చింది? 2019 నుంచి 2024 జరిగినటువంటి ప్రతిపక్ష పాత్రలో మేము రాగానే వాటిని వ్యతిరేకిస్తాం, ఖచ్చితంగా వాటిపైన తీసుకొస్తాం. ఇప్పుడు ప్రధాని మోడీ కానీ లేదంటే వాళ్ళు ఎవరు కూడా ఎన్ఏ, ఎన్ఆర్సీ గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అంటే ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నిన్న ఇమ్రాన్ ప్రతాప్ గారు చెప్పారు. ఏమని? మేము సిఏఏ తెస్తున్నాం, ఎన్ఆర్సీ తెస్తున్నాం అని చెప్పారు. ఇక్కడ ఈ దేశంలో ఇప్పటి వరకు బయట దేశాల నుంచి ఎంతమంది హిందువులు సిటిజన్షిప్ తీసుకున్నారంటే 2000 మంది తీసుకున్నారు. ఈ రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళింది 15 లక్షల మంది జనాభా వేరే దేశాలకు ఇక్కడ సిటిజన్షిప్ వదిలేసి వేరే దేశాల్లో సిటిజన్షిప్ తీసుకున్నారు. రాజ్యసభలో ఇమ్రాన్ ప్రతాప్ గారు చెప్పారు. అంటే అఫీషియల్ లెక్కే కదా అది ఉండేది, మీకు అర్థమైపోతుంది కదా. సిఏఎన్ఆర్సీ అనేది ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మేము ముస్లింలని బుజ్జిగా చూపిస్తా, వాడేదో మేము హిందువులకు మంచి చేస్తున్నాము, హిందువులకు మేము ఇలా ఇస్తామంటే ముస్లింలు అడ్డుపడుతున్నారు, అందరికి ఓటే కావాలంటున్నారని చూపించాలని భారతీయ జనతా పార్టీ ఆ దృక్పథంలోకి తీసుకెళ్లి ముస్లింలను అణగొదుకుతున్నామని హిందువులకు చూపించి రాజకీయ లబ్ధి పొందాలని చూసింది తప్ప ఎక్కడా కూడా దీంట్లో ఉపయోగం లేదు. ప్రధానంగా అంటే మీరు ఆ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సిఏఏకి ఎన్ఆర్సీకి మద్దతు ఇవ్వడం కరెక్టా, లేదంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకి మద్దతు ఇవ్వడం కరెక్ట్? ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది, స్పష్టమైంది. ఇరు పార్టీలు ఇచ్చినాయి. ఇరు పార్టీలు ఈ రాష్ట్రానికి వచ్చి అయ్యో మాకు తెలియదే ఎంత జరిగిద్దని మాకెవరు ముందు చెప్పలేదే అన్నారు. కానీ ఈ బిల్లు విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారు ముందే వెళ్ళి లెటర్ ఇచ్చారు. షిబ్లీ గారు, సార్ దీంట్లో ఈ బిల్లు వలన మాకు నష్టం ఉంది, ఈ బిల్లు వలన ముస్లిం సమాజానికి ఇవన్నీ ఉన్నాయి అని ఆయన ఇచ్చారు. కానీ ఏ సవరణ కూడా తీసుకోలేదు. సేమ్ ఎలా యాజిటీస్ ఏదైతే ఉందో, ఏదైతే మన పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ టీడీపీ సభ్యులు మాకు వీటిల్లో ఈ అంశాల్లో మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఈ అంశాలను మీరు మార్చండి అని అడిగినటువంటి అంశాలు కూడా మార్చలేదు. అయినప్పటికీ కూడా వీళ్ళు మద్దతు ఇచ్చేశారు బేషరతుగా. ఇక్కడ ఓవరాల్ గా మీరు చెప్పిన పాయింట్, రాజ్యసభలో వీళ్ళు వ్యతిరేకంగా ఓటేశారా అనుకూలంగా ఓటేశారా అన్న పాయింట్ మీరు తీశారు కాబట్టి దానికి ఆధారాలు లేవు అని మీరు అన్నారు కాబట్టి అంశం పెద్దదైనా చిన్నదైనా ఓటింగ్ అనేది రహస్యంగానే జరిగేది. మరి గతంలో 2023 మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి శాసన మండలి ఎన్నికల్లో 3 ఎమ్మెల్యేలని వైఎస్ఆర్సీపీ పార్టీ బహిష్కరించినటువంటి పరిస్థితి. ఏ ఆధారాలతో మరి వారిని బహిష్కరించింది? ఆ రోజు వాళ్ళకి ఇంటర్నల్ సమాచారం ఉండేది కదా, పార్టీ అది ఉండే తక్కువ సభ్యులు ఒకటి. ఇక్కడ రాజ్యసభలో ఉన్నది, ఇక్కడ ఓవరాల్ గా 281 మంది వక్ఫ్ బోర్డుకి మద్దతుగా ఓటింగ్ వేస్తే 240 పైచీలకు మంది వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా ఓట్లు వేసినటువంటి పరిస్థితి. ఈ 240 మందిలో వైసీపీ ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా లేదా అని వాళ్ళు చెప్పాలండి. దానికి నేను కాదు మీరు కాదు. ఇప్పుడు వేసింది వాళ్ళు బయటకు వచ్చి వేసేవన్నా నమ్మాల్సింది, వేయలేదని నమ్మాల్సిందే. ఏదో విప్ మేము జారీ చేసాము, దీంట్లో ఓటింగ్ లో పాల్గొని ఇచ్చేయమని మన కాగితం
వచ్చింది అఫీషియల్ గా, అంతవరకు దాన్ని చూసి మనం నమ్మడం తప్ప మనకి ఎటువంటి స్పష్టత అనేది మనకు ఉండదు. ఎందుకంటే మనం ఓటు వేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఓటు అనేది రహస్యం. మీరు చెప్పినట్టు మనం మాట్లాడేది కొనేది ఇక్కడ ఒకటే, వైసీపీ ఓటు వేయడం వల్ల ఒరిగేది లేదు, పోయేది లేదు, ఇది క్లారిటీ ఉండండి. ఇక్కడ టీడీపీ గనక ఓటింగ్ కి ఓటేయకుండా అనుకూలంగా వ్యతిరేకించినట్లయితే వాళ్ళు దీనికి మాకు ఈ అంశాల్లో మాకు అనుమానాలు ఉన్నాయి, ఈ అంశాలను కంపల్సరీ తీయాల్సిందే అంటే తీసేసేది. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ గారు కానీ వీళ్ళిద్దరు కూడా ఇవ్వకపోతే అసలు ఎన్డీఏ కూటమే ఉండదు. ఇది చాలా స్పష్టంగా దేశం మొత్తం చూస్తానే ఉంది. ఆల్రెడీ జాతీయ మీడియా కూడా ఇదే చెప్తాం. ఈ బిల్లు కూడా పాస్ అయ్యేది కాదు, ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి కూడా ఉండేది కాదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద ఈ రోజు ముస్లిం సమాజం కూడా మొత్తం రాష్ట్రంలో అందరూ కూడా దుమ్మెత్తిపోస్తా ఉంటే సరే ఏదో ఒకటి ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు గారు సిద్ధహస్తుడు, అది అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఎవరన్నా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా అంటే ఆయన. మనకి ఇక్కడ స్పష్టంగా అయింది, ఆ రోజు అక్కడ ఓటేశారని వాళ్ళు విప్ జారీ చేశారు. సరే లోపల ఓటేయలేదు అనుకున్నాం, ఓటేశారనుకున్నాం. ఇక్కడ ఓటేశారుగా, ఇక్కడ ఏమంటున్నారు తడిగుడ్డతో గొంతు కోసామని జగన్ ఫోటోలు పెడుతున్నారు. అంటే వీళ్ళు కూడా గొంతు కోసినట్టేగా. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చారు. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ లేదంటే చంద్రబాబు కానీ ఆ పార్టీకి అన్యాయం జరిగినా కానీ ఇస్తారా? ఏదైతే ఎన్నికల హామీలో చాలా స్పష్టంగా జరగడం జరిగింది. మేము బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు 2014 నుంచి 2018 వరకు పొత్తులో ఉన్నప్పుడు ఎక్కడా కూడా ముస్లింల మీద దాడులు కానీ ఎక్కడా కూడా ముస్లింలకి వ్యతిరేకంగా కానీ జరిగిన దాఖలాలు లేవు. ఓన్లీ జగన్ ప్రభుత్వంలోనే జరిగింది. ఎన్ఆర్సీ సిఏకి వాటి విషయంలో ఏదో చెప్పుకుంటూ వచ్చారు. సరే అప్పుడు కూడా ఎన్ఆర్సీ సిఏకి వీళ్ళు మద్దతు ఇవ్వకపోయినా జరిగేదాడ, ఎందుకంటే వాళ్ళు ఫుల్ మెజారిటీ ఉంది. ఈ రోజు ఫుల్ మెజారిటీ లేదు. మరి అలాంటి సందర్భంలో ఇక్కడ ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలనేది పార్టీ పునరాలోచన చేసుకోవాల్సిన అవసరంలో టీడీపీ వచ్చేటప్పుడు వైసీపీ మీదకి, వైసీపీ వచ్చేటప్పటికి టీడీపీ మీదకి ఇలా వ్యతిరేకంగా వాళ్ళు పోస్టులు పెట్టుకుంటూ సమాజంలో ఏదైతే ఒక అభద్రతాభావం, సమాజంలో ఒక పునరాలోచన చేసుకునే విధానంగా ఈ రోజు ఇందాక కూడా నేను చూశాను సోషల్ మీడియాలో, రోజువాడకి సంబంధించినటువంటి కార్యకర్త టీడీపీ పార్టీకి రాజీనామా చేశాడు. ఇప్పుడు జనరల్ గా జనాల్లో కూడా చైతన్యం వస్తా ఉంది, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అనేది. జనాలు ఏం తెలివి తక్కువ కాదు. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది, బయటకి ఏ సమాచారం తొందరగా వచ్చేస్తా ఉంది. ఇంతకుముందు ఇదే 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం జరిగినట్లయితే ఎవరికి తెలిసేది కాదు. ఈ రోజు ఎందుకంటే సోషల్ మీడియా పెరిగిపోయింది, సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం జరిగినటువంటి అంశం కాబట్టి ఈ అంశానికి అనుగుణంగా ఇప్పుడే రాజకీయ రాజీనామాలు స్టార్ట్ అవుతున్నాయి. ఫర్దర్ ఏముంటాయి అనేది మనం చూడాలి. ప్రధానంగా అసలు మైనారిటీ ముస్లింల డిమాండ్స్ ఏంటి దీనిపై? ఇప్పుడు ఒకటే సార్, వక్ఫ్ బై యూజర్ అనేది ఒకటి అడుగుతున్నారు. ఎందుకంటే ఎండోమెంట్ యాక్ట్ లో కూడా ఉంది. అది కేవలం ముస్లింలకు మాత్రం లేదు, హిందువులకు కూడా ఉంది ఆ సెక్షన్ అనేది ఎండోమెంట్ యాక్ట్ లో. అదే యాక్ట్ మాకు కూడా ఉంది. మేము దాన్ని ఎందుకు అనేది అడుగుతున్నాం. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీరు క్లారిటీగా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ రికార్డు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రెవెన్యూ రికార్డు. ఇప్పుడు ఈ ఇల్లు ఉందండి, ఈ ఇల్లు 1923లో సర్వే చేసినప్పుడు స్ట్రీట్ సర్వేనో రెవెన్యూ సర్వేనో జరిగినప్పుడు ఇదేదో హిందూ ఎండోమెంటో లేకపోతే ముస్లిం ఎండోమెంటో ఏదో రాశారు ఆర్ఎస్ఆర్లో. దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు దాకా నడుస్తూ ఉంది. ఈ రోజు కూడా ఏది అసైన్డ్, ఏది హిందువులది, ఏది ముస్లిం టెంపుల్ది, లేకపోతే మసీద్దా, దర్గాదా, ఈద్గాదా, ఖబరస్థానా అని దేన్ని బట్టి మనం ఇదవుతున్నాం. బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చెళ్ళిందో దాన్ని బట్టే కదా. ఇప్పుడు ఆ రికార్డుని ఎవరు మార్చలేదు కదా. మరి ఆ రికార్డుని పట్టుకునే కదా వక్ఫ్ బై యూజర్ అనేది ఎందుకు అని అంటున్నారు. ఆర్ఎస్ఆర్లో ఏదైనా ప్రాపర్టీ మసీద్ కానీ, దర్గా అని కానీ, ఈద్గా అని కానీ, ఖబరస్థాన్ కానీ ఉంటే ఏదైతే ముస్లింలకు సంబంధించినటువంటి 1971 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఇటువంటి మొత్తం కూడా వక్ఫ్ బై యూజర్కి వచ్చిందని ఒక జీవో కూడా ఉంది 1971లో మన ఆంధ్రప్రదేశ్. ఏది ఈ రెవెన్యూ సర్వీస్ రికార్డులో కనుక ఈ పేర్ల మీద ఏదన్నా ఉండి అవన్నీ కూడా వక్ఫ్ బై యూజర్ కిందకి వస్తాయి అనేది 1971లోనే జీవో ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అలా ఉన్నటువంటి దాన్ని ఎందుకు తొలగిస్తున్నారు అనేది ఒక ప్రధాన అంశం. ఎందుకు తొలగిస్తున్నారు అంటే ఆ ప్రాపర్టీస్ మొత్తం కూడా లాక్కోవడానిక అనేది మా యొక్క ముస్లింలో ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా తీసుకోవాలి. మాకున్నటువంటి అనుమానాలను కూడా నివృత్తి చేయాల్సిన అవకాశం ఎవరికి ఉండిద్ది, అవసరం ఎవరికి ఉండిద్ది, ప్రభుత్వానికి ఉండిద్ది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పడం లేదు. ప్రభుత్వం ఎంతసేపటికి మేము ముస్లింలకి, మహిళలకు మేము చేస్తున్నాము, లేకపోతే ముస్లింలకి విద్యను అందిస్తున్నాం, ఉపాధి అందిస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు ఏదైతే విద్య అందిస్తున్నాం అంటున్నారు, మాకు స్కాలర్షిప్లు తీసేశారు. దాదాపుగా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు ఉన్నందుకు స్కాలర్షిప్లు ఉన్నాయి. ఎప్పుడైతే స్మృతి ఇరానీ గారు వచ్చారో మంత్రిగా స్కాలర్షిప్లు తీసేశారు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్. మరి వాళ్ళు విద్యని ఇవ్వాలి అంటే మరి వక్ఫ్ బోర్డు ద్వారా మేము విద్యను అందిస్తామంటే ప్రభుత్వం ద్వారా ఏం చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి తీసేశారు. దీన్ని ఏం చేస్తాను 4 సంవత్సరాల తర్వాత చెప్తున్నారు. అంటే ఇక్కడే అర్థమవుతా ఉంది వాళ్ళ యొక్క కుతంత్ర నీతులు ఎలా ఉంటాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకవైపు ఏమో సంక్షేమ పథకాలు ఆపేశారు, ఇంకో పక్కేమో ఈ చట్ట సవరణ బిల్లులో కొన్ని మాకు అభ్యంతరకరమైనటువంటి అంశాలని తీసుకొచ్చి మేము మీకు అభివృద్ధి చేస్తామంటున్నారు. ఇక్కడ అభివృద్ధి పూర్తిగా ఆపేసి ఇక్కడ అభివృద్ధి చేస్తామంటే ఎట్లా నమ్ముతారు?